బామ్మయ్య అయితే రాజుని పిలిచి, "ఏంట్రా నువ్వు గార్డెన్‌లో వేసిన వేషాలు" అని అంటూ ఉంటుంది. "ఏంటి బామ్మ" అనంటే, "అదే నువ్వు గార్డెన్‌లో వేసిన వేషాలన్నీ నేను చూశాను. నువ్వు పాటలు పాడడము అవన్నీ నేను చూశాను. ఏంటి పిచ్చి వేషాలు" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ ఆడిన మాటలకి రాజు అయితే అలా బామ్మ కాసి చూసి, "అది బామ్మ, అది బామ్మ" అంటే, "అదే ఏంట్రా" అని అడుగుతూ ఉంటుంది. "అదే బామ్మ కావ్య, కళావతి అసలు చెప్పిన మాట వింటుంది కాదు. బెట్టు చేస్తుంది. ఆ బెట్టు చేస్తుందని గట్టిగా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి లైన్‌లో పెట్టాను. అలా అయితే కానీ దారిలోకి రాదు కళావతి. ఈ మధ్యన కొంచెం బెట్టు చేయడం నేర్చుకుంది" అనైతే అంటూ ఉంటుంది. "అవునా? నువ్వేనా?" అనంటే, "అవును బామ్మ" అనంటే, "నేను చూశాను. నువ్వు నడుము చూసి పాటలు పాడడం అవన్నీ నేను చూశాను" అంటే, "అవునా బామ్మ! ఓహ్!" అని చెప్పేసైతే రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. "అది కాదు బామ్మ" అనంటే, "ఆపురా వేసిన వేషాలు చాలులే. అలాగా బయటన అవి చిన్న చిన్న వేషాలేసుకొని ఇచ్చేస్తావా ఏంటంటే, ఇంకేం చేయమంటావు" అనైతే అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి, "ఇంకేం చేయమంటావు అంటావేంట్రా? నీ మనసులో ఉన్న ప్రేమ కావ్యకి చెప్పే, లేకపోతే నేను చెప్పనా" అనంటే, "ఏంటి నువ్వు చెప్పేది? ఇదేదో సినిమా అనుకుంటున్నావా? నేను చెప్పిందే ఇదని ఇదవ్వడానికి" అని అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి అయితే ఎలా చెప్తావో చెప్పు అనంటే, "నేనే చెప్తాను. అది ప్రశాంతంగా, అందంగా కనిపించాలి వాతావరణం. కళావతి అప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అలా అయితేనే నేను కళావతికి నా మనసులో మాట చెప్పితే తనకి అర్థమవుతుంది" అనైతే అంటూ ఉంటుంది. "బడుద్దాయి నువ్వు వేసిన వేషాలన్నీ చూస్తాను" అని చెప్పేసైతే బామ్మ అంటూ ఉంటుంది.